వెరీ గుడ్ మార్నింగ్ అండి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మొదటి నుంచి కూడా కొంత వీక్, కొంత బలహీనంగా ఉంటుంది. అది 2019 ఎన్నికల్లో బాగా కనిపించిందండి. 2014లో కొంతవరకు నయం. సో ఈసారి ఎట్లా ఉండబోతోంది 2024 ఎన్నికల్లో? దీని మీద ఒక సర్వే జరిగిందండి. ఈ సర్వే చేసింది పీపుల్స్ పల్స్ అనేటువంటి సర్వే సంస్థ. ఈ పీపుల్స్ పల్స్ అనే సంస్థ కొంత కన్జర్వేటివ్ సంస్థ. అందువల్ల దీని యొక్క సర్వే ఫలితాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నేను ఈ సర్వేని తీసుకొని దీని గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ 2024 ఎన్నికల్లో ఎట్లా ఉండబోతోంది అనే సర్వే చేశారండి. ఈ సర్వే ఎప్పుడు చేశారంటే మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ మధ్యలో అన్నమాట. అంటే లేటెస్ట్ పోల్ ఇది. సో లేటెస్ట్గా ఎట్లా ఉంది పరిస్థితి? మొత్తం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కలిపి ఏపీలో 36 ఉన్నాయండి సీట్లు. ఈ 36లో 29 ఎస్సీ సీట్లు, 7 ఎస్టీ సీట్లు. ముందుగా ఎస్సీ సీట్లలో పరిస్థితి ఎలా ఉన్నది అనేది చూద్దాం. పీపుల్స్ పల్స్ వారి లెక్క ప్రకారం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు 42.83% ఓటింగ్ ఉందండి. అదే కూటమికి అయితే, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 51.81% ఓటింగ్ ఉంది. అంటే కూటమికి దాదాపుగా 9% ఓటింగ్ ఎక్కువ ఉందండి. అదర్స్ అని చెప్పి 5.36% ఇచ్చారు. సో 2018తో పోలిస్తే ఈసారి కూటమికి ఎస్సీ సెగ్మెంట్స్లో ఓటింగ్ ఎక్కువగా వస్తుంది. ఇది సీట్లుగా కన్వర్ట్ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? వైఎస్ఆర్సీపీకి ఈ మొత్తం 29లో 10 సీట్లు వస్తాయండి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో. అదే కూటమికి, అంటే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీకి 19 సీట్లు వస్తాయి. సో కూటమికి 19, వైఎస్ఆర్సీపీకి 10 ఎస్సీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ పోల్ ప్రకారం. ఇక్కడ ఒకటి మనం గతంలో ఎట్లా ఉందో ఒకసారి చూద్దామండి. ముందు గతంలో అంటే 2014-18లో కదా పోటీ చేసింది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో బలంగా ఉంది. సో 2014లో ఓడిపోయింది. యాక్చువల్గా ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. అయినా కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 13 సీట్లు గెలుచుకుంది. వేరేస్ టీడీపీ వారు 16 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. అంటే ఒక 3 సీట్లు ఎక్కువ గెలుచుకున్నా కూడా టీడీపీ 2014లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ విషయం తెలుసు. అదే 2019కి వచ్చేసరికి పరిస్థితులు ఎట్లా మారినాయో చూడండి. వైఎస్ఆర్సీపీకి 29లో 27 సీట్లు వచ్చినాయండి. అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నమాట. ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది. 29లో 27 సీట్లు. టీడీపీకి 2019లో ఒకే ఒక్క ఎస్సీ సీట్ వచ్చింది. ఇంకొక సీటు జనసేన పార్టీకి వెళ్ళింది, రాపాక వరప్రసాద్కి. సో ఆ రకంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ 2019లో చాలా డామినెన్స్ చూపించిందండి ఎస్సీ నియోజకవర్గాల్లో. 29లో 27 గెలుచుకొని. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అయినా ఎస్టీ నియోజకవర్గం అయినా కూడా అక్కడ ఇతర కులాల వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్సీ నియోజకవర్గం అంటే అందరూ ఎస్సీలు మాత్రమే ఉండరు. యాక్చువల్గా ఎస్సీల కంటే మిగతా వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో అక్కడ మిగతా కులాల వాళ్ళు ఎట్లా ఓటింగ్ చేస్తున్నారు అనేది కూడా మనకి లెక్కలో తెలుస్తోందండి. ఇందులో గతంలో నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది అని చెప్పి ఇదే పీపుల్స్ పల్స్ వాళ్ళు సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాల గురించి మాట్లాడేటప్పుడు నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక హైలైట్ ఏమిటి అంటే ఆంధ్రాలో ప్రజలందరూ కూడా 2 వర్గాలుగా చీలిపోయారు. కొన్ని కులాలు క్లియర్గా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపితే మరికొన్ని కులాలు క్లియర్గా కూటమి వైపు మొగ్గు చూపినాయి అన్నమాట. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నదండి. ఇక్కడ కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇది చూస్తే మనకి ఇక్కడ చూడండి, కూటమికి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తున్నారు? కాపులు, కమ్మవారు, వైశ్యులు, ఇతర సోకాళ్ళ అగ్రకులాల వారు, బీసీలు, మాదిగలు, అలాగే ఇతర ఎస్సీ కులాల వారు, అంటే మాలా మాదిగ కాకుండా వీళ్ళంతా కూడా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారండి. వేరేజ్ వైఎస్ఆర్సీపీకి రెడ్లు, బ్రాహ్మణులు, ముస్లింలు, క్రిస్టియన్లు, మాలలు, ఎస్టీలు కూడా
వీళ్ళంతా బాగా మొగ్గు చూపుతున్నారు వైఎస్ఆర్సీపీ వైపు. ఒకసారి నంబర్ చూద్దామండి, క్లారిటీ వస్తుంది. మీరు ఏ కులాలు ఈ కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి ముందే చెప్తాను. కాపులు 24% మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపితే టీడీపీ, జనసేన, బీజేపీ వైపు 73% మంది ఉన్నారు. కమ్మవారు 10% వైసీపీకి ఓటేస్తే 89% కూటమికి ఓటేస్తామని చెప్పారు. వైశ్యులు 24% వైసీపీకి ఓటే వేస్తామంటే కూటమికి 68% మంది ఓటేస్తా ఉన్నారండి. అలాగే ఇతర కులాల వారు, ఇతర సోకాళ్ళ అగ్రకులాల వారు 24% మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తూ ఉన్నారు. 67% మంది కూటమి అభ్యర్థికి ఓటేస్తూ ఉన్నారు. బీసీలు 35% మంది వైసీపీకి ఓటేస్తూ ఉన్నారు. 60% మంది కూటమి అభ్యర్థులకు ఓటేస్తూ ఉన్నారు. మాదిగలు 39% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేస్తూ ఉన్నారు. 54% మంది కూటమికి ఓటేస్తూ ఉన్నారు. ఇతర ఎస్సీ కులాలు అంటే మాలా మాదిక కాకుండా ఉండేటువంటి ఇతర ఎస్సీ కులాల వారు 42% మంది వైసీపీకి ఓటేస్తామంటే 46% మంది కూటమి అభ్యర్థులకు ఓటేస్తూ ఉన్నారు. అదే వైఎస్ఆర్సీపీకి ఓటేసేటువంటి కమ్యూనిటీస్ ఏవో చూడండి. రెడ్లు 74% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేస్తూ ఉన్నారండి. 24% మంది మాత్రమే కూటమి అభ్యర్థికి ఓటేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు 47% మంది వైసీపీకి ఓటేస్తూ ఉంటే 45% మంది మాత్రమే కూటమి అభ్యర్థికి ఓటేస్తూ ఉన్నారు. ముస్లింలు 55% మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. 40% మంది మాత్రమే కూటమి అభ్యర్థులకు ఓటేస్తూ ఉన్నారు. క్రిస్టియన్లు 69% మంది వైసీపీకి మొగ్గు చూపుతున్నారు. 22% మంది మాత్రమే కూటమి వైపు చూస్తున్నారు. మాలలు 59% మంది వైసీపీకి అనుకూలం, 34% మంది మాత్రమే కూటమికి అనుకూలం. ఎస్టీలు 51% మంది వైసీపీకి అనుకూలం, 44% మంది మాత్రమే కూటమికి అనుకూలం. ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు 2-3 ఉన్నాయి. ఇప్పుడు కాపులు, కమ్మలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయంటే పెద్ద ఆశ్చర్యకరం కాదు. కానీ బ్రాహ్మణులు వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అంటే మార్జినల్ డిఫరెన్స్ అయినప్పటికీ, అంటే వైసీపీకి 47%, కూటమికి 45%. అయినా కూడా బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా ఎక్కువ మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. రెండవది, క్రిస్టియన్లది ఆబ్వియస్ అండి. క్రిస్టియన్లు పూర్తిగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఓన్లీ 22% మంది మాత్రమే కూటమి వైపు చూస్తున్నారు. 70% వరకు జగన్కే ఓటేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అదేవిధంగా మాలలు కూడా అందరికీ ఇది కూడా దాదాపుగా తెలుసు. దాదాపు 60% మంది, ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ మాలాస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేద్దామని చెప్పి అనుకుంటున్నారు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మాదిగల్లో మాత్రం సబ్స్టాన్షియల్ నంబరు, అంటే దాదాపుగా 55% మంది కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. 40% మంది మాత్రమే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్టీల్లో కూడా 44% వరకు ఉన్నది, పర్వాలేదు కూటమికి. కానీ వైసీపీ వైపు 51% మంది మొగ్గు చూపుతున్నారు. సో ఈ వ్యవహారాలు ఇంతకుముందు చెప్పినట్టుగా క్లియర్గా దేర్ ఈజ్ ఏ డివైడ్, ఒక వెర్టికల్ డివైడ్ కనిపిస్తోంది సమాజంలో, తెలుగు సమాజంలో, ఆంధ్ర సమాజంలో. ఓవరాల్గా చూసినప్పుడు సోకాళ్ళ అదర్ క్యాస్ట్, అలాగే ఇతర బీసీ వర్గాలు ప్రధానంగా ఇటువైపు చూస్తున్నాయండి, కూటమి వైపు. వేరేస్ ముస్లిములు, క్రిస్టియన్లు, అలాగే మాలలు, మాదిగలు, మేజర్గా మాలలు అనుకోండి, మాదిగలు మెజారిటీ ఇప్పటికీ కూటమి వైపే ఉన్నారు. మాలలు అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా, వీళ్ళు సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. అది గతంలో మనం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా చూసాం, అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. అందువలనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి అనుకుంటున్నా కూడా ఆయనకి ఇప్పటికీ ఆ బలమైన ఓటు బ్యాంకు నిలబడింది. అది ముస్లింలు, క్రిస్టియన్లు, మాలలు, గిరిజనులు, వీళ్ళు బలంగా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ రెడ్డీస్, బ్రాహ్మిన్స్ కూడా ఉండటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇందులో నాకు ఒకసారి ఈ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో 29 అనుకున్నాం కదా, 29లో గతంలో ఎట్లా ఉన్నది, 2014లో వైసీపీకి 13 సీట్లు వస్తే 2018లో ఇంతకుముందు చెప్పినట్టుగా 27 సీట్లు వాళ్ళే గెలుచుకున్నారు. టీడీపీకి 2014లో 16 సీట్లు వస్తే 2018కి వచ్చేసరికి 1 సీటు మాత్రమే వచ్చింది. జనసేనకి మరొక సీటు వచ్చింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సర్వే ప్రకారం అయితే ఈసారి మెజారిటీ సీట్లు మళ్ళీ కూటమికే వస్తాయి. 29లో
19 సీట్లు కూటమికి వస్తాయి, 10 సీట్లు వైసీపీకి వస్తాయి. 2014-19లో ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంది అని ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో బలంగా ఉందండి. అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి. 2014లో వైసీపీకి 47.10% ఉంటే అది 2019కి వచ్చేసరికి 52.65% పెరిగిందండి. అందువల్ల గెలవగలిగాడు ఆయన అంత మెజారిటీతోటి. టీడీపీకి 2014లో 47.79, అంటే దాదాపుగా వైసీపీకి టీడీపీకి ఒకేలాగా వచ్చినాయండి ఎస్సీ నియోజకవర్గాల్లో ఓట్లు. అదే 2019కి వచ్చేసరికి మాత్రం చాలా తేడా వచ్చేసింది. 2019లో అంతకుముందు 2014లో 47% వస్తే 19కి వచ్చేసరికల్లా 37% మాత్రమే టీడీపీకి వచ్చినాయి. అందువల్లే వాళ్ళు ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగారు ఆ ఏడాది. అప్పుడు జనసేన పార్టీకి దాదాపు 6% వచ్చినాయండి, ఇది ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా. సో అది కూడా సబ్స్టాన్షియల్ నెంబరే యాక్చువల్గా. ఇక ఎస్టీ నియోజకవర్గాల సంగతికి వస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 7 సీట్లు ఉన్నాయి ఎస్టీ సీట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో. అందులో ఇప్పుడు పరిస్థితి ఏమిటయా అంటే, ఇప్పుడు చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 48.16% ఓటింగ్ ఉంటే కూటమికి 46.49% ఉంది, మిగతా వాళ్ళకి 5.35% ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ ఈజ్ అహెడ్ ఇన్ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్. అక్కడ పోయినసారి చాలా భారీగా గెలిచారండి. పోయినసారి చూద్దాం ఒకసారి. 2014లో 7లో 6 సీట్లు వైసీపీకి వచ్చినాయి. 2019కి వచ్చేసరికల్లా 7కి 7 సీట్లు ఎస్టీ సీట్లు వైఎస్ఆర్సీపీకే వచ్చినాయి. టీడీపీకి 2014లో 1 వచ్చింది, 2019లో 0. సో అది మనకి కనిపిస్తుంది ఆ కంటిన్యూయేషన్ ఇప్పటికీ కూడా. సో ఇప్పుడు ఎట్లా ఉండవచ్చు, ఇది కనుక సీట్ల రూపంలో కన్వర్ట్ చేస్తే ఈ ఓటింగ్ పర్సంటేజ్ని ఎంత రావచ్చు అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 7 సీట్లలో 5 రావచ్చు. గతంలో 2014లో 6 వచ్చినాయి, ఆ తర్వాత 2019లో 7 వచ్చినాయి అని చెప్పుకున్నాం కదా. అది 2024 వచ్చేసరికి 5 వస్తున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 2 సీట్లు వస్తున్నాయి. అంటే మార్జినల్ ఇంప్రూవ్మెంట్ మాత్రం ఉన్నది టీడీపీకి, కానీ చెప్పుకోదగ్గ ఇంప్రూవ్మెంట్ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో టీడీపీకి కానివ్వండి కూటమికి కానివ్వండి లేదు అనేది స్పష్టం దీని ద్వారా మనకి. ఇక్కడ కూడా ఏ కమ్యూనిటీ ఎవరికి వేస్తుంది ఓట్లు ఆ నియోజకవర్గాల్లో, అంటే ఎస్టీ నియోజకవర్గాల్లో అని చూస్తే మోర్ ఆర్ లెస్ ఎస్సీ నియోజకవర్గాల్లో ఎలా ఉందో, అదర్వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అదే విధంగా ఉందండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టే కాపు, కమ్మ, వైశ్య, ఇతర ఓసీ క్యాస్ట్లు, బీసీ కులాలు, మాదిగలు వీరు ప్రధానంగా కూటమికి ఓటేస్తున్నారు. రెడ్లు, బ్రాహ్మణులు, ఎస్టీ నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు ఓవర్వెల్మింగ్గా వైసీపీకి వేస్తున్నారండి, ఎందువల్ల తెలియదు. అలాగే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మాలలు, గిరిజనులు, ఇతర ఎస్సీ కులాల వారు కూడా ఈ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నవారు వైసీపీకి వేస్తున్నారు. చాలా భారీగా ఉన్నాయి వాళ్ళకి. కాపుల్లో మాత్రం కూటమికి భారీగా ఉందండి, 70% ఓటింగ్ ఉంది వాళ్ళకి. కమ్మల్లో 85% ఉంది, కానీ వీరి నెంబర్ చాలా తక్కువ ఉంటుంది కమ్మ వాళ్ళ నెంబర్ ఈ నియోజకవర్గాల్లో. వైశ్యాస్లో 70% మంది కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర సోకాళ్ళ అగ్రకులాల్లో 67% మంది కూటమి వైపు ఉన్నారు. బీసీల్లో 54% మంది ఉన్నారు. మాదిగల్లో 54% మంది ఉన్నారు. వేరాజ్ వైసీపీకి రెడ్లలో 74% మంది, బ్రాహ్మణుల్లో 60% మంది, ముస్లింల్లో 55% మంది, క్రిస్టియన్లో 82% మంది. అంటే ఎస్టీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి క్రిస్టియన్స్ మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. అంతే క్లియర్ అండి. ఇందులో ఇంత నెంబరు ఇంకా ఏ కమ్యూనిటీ కూడా ఈ స్థాయిలో సపోర్ట్ చేయట్లా. ఈవెన్ రెడ్లు కూడా 74% మందే సపోర్ట్ చేస్తున్నారు, కానీ క్రిస్టియన్లు మాత్రం 82% మంది, యాక్చువల్గా 82.62% మంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. మాలల్లో 69-70% అనుకోండి, మాలల్లో 70% మంది సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. గిరిజనుల్లో 55% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇతర ఎస్సీ కులాల్లో 59% మంది సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మొత్తం మీద చూస్తే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వీరి ప్రభావం ముందు నుంచి తక్కువగానే ఉన్నది. ఇప్పుడు
కూడా తక్కువగా ఉన్నది, కానీ 2018తో పోలిస్తే చాలా మెరుగైంది. ఎస్పెషల్లీ ఎస్సీ నియోజకవర్గాల్లో ఉండండి టీడీపీ బాగా పుంజుకుంది. అందువల్ల 29లో గతంలో వాళ్ళు 1 సీటు గెలుచుకున్నారు, ఇప్పుడు 19 సీట్లు కూటమి పార్ట్నర్స్తో కలిపి గెలుచుకోబోతున్నారు. అంటే ఆ రకంగా గుడ్ న్యూస్ అది కూటమికి, టీడీపీకి. కానీ ఎస్టీ నియోజకవర్గాల్లో పెద్దగా మార్పు లేదు. గతంలో 7 సీట్లు పోయినాయి అనుకోండి వైసీపీ గెలుచుకోగలిగింది. ఈసారి మాత్రం 2 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది కూటమి అని పీపుల్స్ పల్స్ వారు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా ఇంతకుముందు కంటే కూటమి కొంత మెరుగైంది. రెండవది, మిగతా నియోజకవర్గాల్లో ఏ విధంగానైతే కమ్యూనిటీస్ ఓటింగ్ చేస్తున్నాయో ఈ నియోజకవర్గాల్లో కూడా అదే ప్యాటర్న్లో ఓటింగ్ చేస్తున్నాయి ఈ రకరకాల కమ్యూనిటీస్ అన్నీ కూడా.